Hi everyone, welcome back to Sumantadis Vlogs channel and don't forget to like, share and subscribe. Let's begin the video. ఇప్పుడు మీరు చూస్తుంది భూటాన్ వ్లాగ్ యొక్క 4th వీడియో. దీనికంటే ప్రీవియస్ 3 వీడియోస్ అయితే ఉంటాయి, దాని కంటిన్యూషన్ అయితే ఈ వీడియో. సో అవి చూసిన తర్వాత ఇదైతే చూడండి. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చి భూటాన్లో బీర్ తయారు చేసే కంపెనీ దగ్గర అయితే ఉన్నాం. ఇది భూటాన్ గవర్నమెంట్ వాళ్ళ ఓన్గా అయితే బీర్ కంపెనీస్ అయితే ఉన్నాయి. సో అవి చూడడానికి అయితే వచ్చాం, కానీ ఇక్కడ ఎవరు కూడా లోపలికి అయితే అలౌ అయితే చేయట్లేదు. గవర్నమెంట్ అక్కడ ఉన్న భూటాన్ గవర్నమెంట్ ఒక పర్మిషన్ కావాలంట. సో సరదాగా అలాగా చూసడానికి అయితే వచ్చాం. ఈ భూటాన్ గవర్నమెంట్ ఏ రకంగా అయితే ఫ్యాక్టరీస్ ఇంకా ఎస్టాబ్లిష్ చేశారని చూడని చెప్పి వచ్చాం. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అన్ని కూడా ఫ్యాక్టరీసే. ఇక్కడైతే కోకోలా ఫ్యాక్టరీ కూడా ఉంది వాళ్ళ గవర్నమెంట్ ఓన్గా. आपका बात करते हैं। ना अभी देखो इधर से घूमेगा ना। हाँ नहीं पीछे अंदर जा उसको पूछो का मैटर बियर फैक्ट्री है कौन सा कंपनी बियर का. ఇప్పుడు మనం ఉన్నదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా భూటాన్లో. ఇది పుంతుచీలం నుంచి మినిమం ఒక 15 km అయితే వస్తుంది. సో ఇది మన ఇండియాకి బోర్డర్ దగ్గర అయితే ఉంటుంది. घर में 2 आदमी भी गाड़ी में जाने का 2 आदमी नहीं देगा ना. सिर्फ एक आदमी सिर्फ देगा. अच्छा ఇదే భూటాన్ గవర్నమెంట్ వాళ్ళది ఒక బీర్ ఫ్యాక్టరీ. ఆల్కహాల్ మొత్తం కూడా ఇక్కడ తయారవుతుంది. వీళ్ళకి ఇక్కడ భూటాన్ ఆల్కహాల్ బాటిల్స్ కూడా అయితే ఉన్నాయి. అది మీకు ఈ వీడియో అయితే చూపిస్తాను. అందరూ అయితే చూడండి, ఎక్కడైతే మిస్ చేయకండి ఈ వీడియోని, ఎక్కడైతే స్కిప్ కూడా చేయకండి. సో ఇక్కడైతే ఒకటి చిన్న వెజిటేబుల్ మార్కెట్ అయితే ఉంది. అక్కడ ఏ రకంగా అయితే వెజిటేబుల్స్ ఉన్నాయో చెప్పి చూద్దామని దిగాను. మీకు చూపిస్తున్నాను కదా. అయితే ఈ విధంగా నాకు మెయిన్ కొద్దిగా విచిత్రంగా అనిపించింది ఏంటంటే టమాటోస్ చాలా చిన్నవి ఉన్నాయి, చాలా చిన్నవి ఉన్నాయి. అంటే నిమ్మకాయలు ఉన్న సైజులు అయితే ఉన్నాయి ఇవి. అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడైతే. पासा का जगह का नाम. नमस्ते का क्या बोलते हैं? नमस्ते का भूटान में कुजरंगबो. क्या है ये? तो खराब है ना. खराब है फेंक दे. సో మీరు ఇప్పుడు విన్నారు కదా, నమస్తే అని భూటాన్ లాంగ్వేజ్ లో కుజాంబో అని చెప్పి అంటారంట. మీరు ఇక్కడ వెహికల్స్ అన్ని కూడా లైన్లో ఉండడం చూస్తున్నారు కదా. అదే మన ఇండియాకి ఎంట్రన్స్ అవ్వాల్సిన గేట్. అంటే భూటాన్ కంట్రీ వాళ్ళు ఇండియాకి వెళ్ళాలంటే ఆ గేట్ క్రాస్ చేయాలి. ఇక్కడ చూడండి, 2 పోలీసులు అయితే ఉన్నారు. ఇక్కడ మన ఇండియన్ కంట్రీ నుంచి వచ్చి ఒక వెహికల్ వచ్చినా సరే వెళ్ళి ఇక్కడ ఆపి ఆ వెహికల్ చెకింగ్ చేసి అయితే పంపిస్తారు. ఇదేమో భూటాన్లో తయారయ్యే ఆల్కహాల్ అని చెప్పాను కదా, ఓన్గా భూటాన్ గవర్నమెంట్కి ఉందని చెప్పాను కదా. ఇదే అది భూటాన్ వాళ్ళది గ్రైన్ విస్కీ.
నెక్స్ట్ మనం అయితే ఫుడ్ అయితే తిందాం. ఇక్కడ భూటాన్లో ఏది ఫేమస్ అని చెప్పి చూస్తే ఈ యొక్క రెస్టారెంట్ అయితే తెలిసింది. అందుకని ఈ రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్ళాను. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది, రోడ్డు పక్కనే. సో మీకైతే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న మెనూ అయితే చూపిస్తాను. ఆ మెనూలో చూడండి ఏమైతే ఐటమ్స్ గట్రా ఉన్నాయి. ఇక్కడ నేనైతే ఈ మెనూ అంతా చూసి అందులో నేనైతే చికెన్ తుంప అనే డిష్ అయితే ఆర్డర్ ఇచ్చాను. మీకు అది వేలు పెట్టి నేను చూపిస్తాను ఎక్కడ ఉందో, దాని ప్రైస్ కూడా మీకు తెలుస్తుంది. ఇదే డిష్ చికెన్ తుప్కా. సో నేను ఆర్డర్ ఇవ్వగానే విత్ ఇన్ 15 minutes అయితే నాకైతే వచ్చింది. ఇదే ఆ చికెన్ తుప్ప. కింద అయితే నూడిల్స్ అయితే ఉంది, పైన అయితే చికెన్ ఫ్రై అయితే వేసి ఉంది, లైక్ చికెన్ పొగడిలా ఉంది. అది పైది టేస్ట్ అయితే ఎవరేం చెప్పుకోవచ్చు. చికెన్ స్టార్టర్ అవుట్ అయితే ఆర్డర్ ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్. మనం ఇప్పుడైతే పున్సోలింగ్లో అయితే ఉన్నాం, భూటాన్ కంట్రీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఈ పున్సోలింగ్కి ఏ విధంగా అయితే జర్నీ చేశానో, ఏమేమి ట్రావెల్ చేసి అయితే వచ్చానో అవన్నీ కూడా డీటెయిల్గా అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గువాహతి నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. గువాహతి స్టేషన్లో అయితే ట్రైన్ ఎక్కి నెక్స్ట్ అలీపూర్ ద్వార్ జంక్షన్లో అయితే దిగాను. ఎస్టర్డే మార్నింగ్ అరౌండ్ 4 o'clock అయితే దిగాను. దిగిన వెంటనే కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ 6 o'clock నుంచి అయితే మీకు డైరెక్ట్గా జైగోన్కి అయితే బస్సెస్ ఉంటాయి. ఆ బస్సు తీసుకోగానే ఒక పర్సన్కి టికెట్ వచ్చి 70 rupees అయితే ఉంటుంది. మీకైతే ప్రతి హాఫ్ అన్ అవర్కి అయితే ఒక బస్సు అయితే దొరుకుతుంది. అలీపూర్ ద్వార్ జంక్షన్ నుంచి 1.5 hours అయితే పడుతుంది జర్నీ టైము. మార్నింగ్ 8 కల్లా నేను జైగోన్కి రీచ్ అయిపోయాను. ఇక రీచ్ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భూటాన్ ఇమిగ్రేషన్ ఆఫీస్కి అయితే వెళ్ళాను. దానికంటే మళ్ళీ అక్కడ కనుక్కునే బార్డర్ పాస్పోర్ట్ మీద బార్డర్ క్రాస్ అవ్వన స్టాంప్ అయితే ఉండాలని చెప్పన్నారు ఇండియన్స్ది. మళ్ళీ నేను బ్యాక్ పక్కన మనకి ఇండియన్ ఇమిగ్రేషన్ ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళి మీ పాస్పోర్ట్ కానీ తెచ్చుకుని ఉండంటే పాస్పోర్ట్లో మీద అయితే స్టాంప్ అయితే వేయించుకోవాలి, నేను బార్డర్ క్రాస్ అవుతానని చెప్పి. అక్కడ పాస్పోర్ట్లో స్టాంప్ వేయించుకోగానే మళ్ళీ మీరు భూటాన్ ఇమిగ్రేషన్ ఆఫీస్కి అయితే రావాలి. వచ్చాక మీరు ఒకవేళ థింఫు కట్టను ట్రావెల్ చేయాలనుకున్నా, మనం ఇప్పుడు భూటాన్ ఎలా ట్రావెల్ చేయాలో, ఏ విధంగా అయితే వెళ్ళాలో, ఏమేమి పర్మిట్స్ అయితే తీసుకోవాలో డీటెయిల్గా అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీరు భూటాన్ రాకముందు ఆన్లైన్లో అయితేని భూటాన్ అఫీషియల్ వెబ్సైట్లోని ప్రీ రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకోవాలి ఇండియన్స్కి అయితే. కానీ నేనైతే ప్రీ రిజిస్ట్రేషన్ చేశాను, కానీ నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే వచ్చిందంటే పేమెంట్ దగ్గర అయితే ప్రాబ్లం వచ్చింది. మనమైతే ఇండియా నుంచి భూటాన్ బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేయడానికి అయితే ఉండదు. నేనైతే చాలా బ్యాంక్స్ తిరిగాను, మళ్ళీ వెస్టర్న్ యూనియన్స్ అవన్నీ కూడా ఫోన్స్ మరి కనుక్కున్నాను. వాళ్ళైతే భూటాన్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేశారు. సో అప్లికేషన్ అయితే నేను వైర్ ట్రాన్స్ఫర్ అయితే పెట్టాను. అప్లికేషన్ అయితే వాళ్ళైతే భూటాన్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మరియు నేను ఏ రోజు అయితే వెళ్తున్నానో ఆ డేట్ దాకా అయితే వాళ్ళు ఛాన్స్ ఇస్తున్నారు. అంటే అప్లికేషన్ క్యాన్సిల్ చేయకుండా మీరు ఏ రోజు అయితే వెళ్ళాలనుకుంటున్నా ఆ రోజు దాకా అయితే టైం ఇస్తాము. ఆ రోజులోపు మీరు అమౌంట్ అయితే పేమెంట్ చేయాలని చెప్పి బ్యాంక్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ మన ఇండియా నుంచి అయితే అక్కడ నేను ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో అన్ని బ్యాంక్స్ కొనుక్కున్నా ఎవ్వరు కూడా చేయము, అంటే భూటాన్కి అయితే ట్రాన్స్ఫర్ అవ్వదని చెప్పారు. సో అప్లికేషన్ ప్రాసెస్లో అయితే మనం వెళ్ళడం అయితే వేస్ట్, మనకైతే పని అవ్వదు. మన భూటాన్కి ముందు ట్రావెల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏజెంట్ ద్వారా అయితే ప్రొసీడ్ అవ్వాలి.
మనం ఓన్గా వెళ్ళిపోదాం అంటే ఇక్కడ అవ్వదు. భూటాన్లో పున్సోలింగ్ తప్ప మిగిలిన మీరు ఏ ఊరికి వెళ్ళాలనుకున్నా సరే మీకు పర్మిట్స్ అయితే కావాలి. కానీ సింగిల్గా వెళ్ళే వాళ్ళకి నేను చెప్తుంది ఏంటంటే ఈ భూటాన్ ట్రిప్ అనేది వేస్ట్. ఎందుకంటే బడ్జెట్లో అయితే అవ్వదు, కాస్ట్ ఎక్కువైపోతుంది. పర్ డే వచ్చి మీకు 10 నుంచి 12,000 అయితే మినిమం పడుతుంది అమౌంట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ భూటాన్ గేట్, ఇండియా బార్డర్ నుంచి భూటాన్ గేట్ క్రాస్ చేయగానే పర్మిట్ తీసుకోవాలి. పర్మిట్ తీసుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా భూటాన్కి ఎస్డిఎఫ్ అనేది పే చేయాలి. దాని అమౌంట్ వచ్చి 1200 ప్లస్ గైడ్ కంపల్సరీ అయితే ఉండాలి, మ్యాండేటరీ. భూటాన్ గవర్నమెంట్ పెట్టిన కండిషన్స్. సో ఆ గైడ్కి వచ్చేసి 2500 అయితే ఛార్జ్ చేస్తారు. కాకుండా మీరు వెహికల్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, కానీ వెహికల్ ఖచ్చితంగా మీరు పర్ డేకి 4000 అయితే ఛార్జబుల్. మళ్ళీ మన ఇండియన్స్ మినిమమ్ భూటాన్లో 3 స్టార్ హోటల్ కంటే కింద అయితే రూమ్ తీసుకోవడానికి అయితే లేదు. మినిమం 3 స్టార్ హోటల్ అయితే తీసుకోవాలి. 3 స్టార్ హోటల్కి వాళ్ళు ఛార్జ్ చేసి 2500 ప్లస్ మీతో పాటు గైడ్ని తీసుకెళ్తారు కదా, అతనికి 3 పూట్ల భోజనం అయితే మీరే ఇప్పించాలి. అది మీ మనీ నుంచి ఇవ్వాలి, వాళ్ళైతే పెట్టుకోరు ఓన్గా. సో మొత్తం టోటల్ కలిపి చూసుకుంటే మినిమం 11,000 దాకా అయితే అవుతుంది. ఇన్ కేస్ మీరు గ్రూప్తో వచ్చినట్టు మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వచ్చినట్టయితే పర్లేదు. ఎందుకంటే మనం స్పెషల్గా అయితే కార్కి ఛార్జ్ కట్టట్లేదు, అందరికి వెళ్ళి ఉన్న వాళ్ళని షేర్ చేసుకోవచ్చు. కార్ది ప్లస్ గైడ్కి కూడా షేర్ చేసుకోవచ్చు. మిగిలినవి నార్మల్ కాస్ట్లు అయితే పడతాయి. భూటాన్కి వెళ్ళడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? వాటర్ ఐడి కార్డ్ ఆర్ పాస్పోర్ట్. ఈ రెండు మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మిగిలినవి ఏవి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అండ్ ఇవి రెండు కూడా ఒరిజినల్స్ మీ దగ్గర ఉండాలి. ఇప్పుడు మనం అయితే ఎగ్జిట్ అవ్వబోతున్నాం. సేమ్ మనం ఎక్కడి నుంచి ఏ టైం నుంచి అయితే ఎంట్రీ ఇచ్చామో దాని పక్కన ఎగ్జిట్ అయితే ఉంటుంది, దాని నుంచి ఎగ్జిట్ అయితే అయిపోవచ్చు. చూడండి మీకు చూపిస్తాను. మనం ఇప్పుడు ఇండియా వెళ్తున్నాం కదా, ఇండియా నుంచి భూటాన్ ఎంట్రీ గేట్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా అయితే ఉంటుంది. భూటాన్లో పెట్రోల్ ప్రైజెస్ ఈ విధంగా ఉంటాయి. మీకు అక్కడ టెర్మినల్ కనిపిస్తుంది కదా, ఆ టెర్మినల్ నుంచి ఎంట్రీ అవ్వగానే మీరు తింపుకట్ట వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి అనుకుంటే ఇక్కడ స్ట్రైట్గా ఇమిగ్రేషన్ ఆఫీస్ ఉంది కదా, హోటల్ డ్రంక్ అని చెప్పి ఉంది, దాని బ్యాక్ సైడ్లో ఉంది కదా ఆఫీస్, అదే భూటాన్ వాళ్ళది ఇమిగ్రేషన్ ఆఫీస్. అక్కడ వెళ్ళి అయితే మీరు పర్మిట్స్ తీసుకోవాలి తింపు వెళ్ళడానికి. ఈ భూటాన్లో అయితే రూల్స్ అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా పెట్టారు. అంటే ఏ కాగితం కానీ ఏ కవర్ లాంటివి కానీ రోడ్డు మీద అయితే పడేయకూడదు, పడేస్తే ఫైన్ అంట. అందుకని మొత్తం చూడండి, రోడ్స్ అన్నీ కూడా చాలా సాఫ్ట్గా క్లీన్గా ఉన్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి చెత్త లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడితో అయితే నేను ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. కనిపిస్తుంది కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బ్యాంక్. We will meet in the next video.